వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో ఈ ప్రభా ఈ 40 దినాలు ఈ ఉపవాస ప్రార్థనలో దేవా ప్రతి సంవత్సరం ఇలా కొనసాగించడానికి దేవా ఏమాత్రం కూడా స్టాప్ చేయకుండా ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని అనర్థాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ప్రభు అడ్డుబండలు వచ్చినప్పటికీ కూడా దేవా మీరు జయప్రదముగా మీరు జరిగించినందుకు మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాను. ముందున్న కార్యక్రమంలో దేవా మీ సన్నిధి మీ కాపుదల మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఉంటానిపోదు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఉంటానిపోదు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నారు, నేనున్నాను భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు.
లేకుండా నే ఉండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి
మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరు చూపని అనురాగమును ఏదో తెలియని ఆప్యాయతను చూపించినది ఇంకెవరో ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది శుద్ధ హృదయము కలిగించినది రాకడ కొరకే ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది గమ్యము చూపి ఒంటరి చేయక అండగా నిలచి వేదన బాధలు తొలగించినది ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరు చూపని అనురాగము ఏదో తెలియని
కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఇదే కదా ప్రేమ యేసయ్య ప్రేమ మధురమైన ప్రేమ దివ్యమైన ప్రేమ ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది ఎవరో నన్నిలా మార్చినది ఎడబాయని కృప చూపినది. హల్లెలూయా. నీ మాట పలుకులే ఏ నోట విన్నా నీ మాటలే మా ధ్యానము నీ నీతి వాక్యమే నీ ప్రేమ గీతము నీ రూపంలో నిలచును నీ మాట పలుకులే ఏ నోట విన్నా నీ మాటలే మా ధ్యానము నీ నీతి వాక్యమే నీ ప్రేమ గీతము నీ రూపమే నాలో నిలచును ప్రతి మోకాలు నీ ఎదుట వంగును ప్రతి నాలుక నిన్ను స్తుతించును మా స్తుతులకు పాత్రుడా మా ఆరాధనీయుడా మా స్తుతులకు పాత్రుడా మా ఆరాధనీయుడా నీ మాట పలుకులే ఏ నోట విన్నా నీ మాటలే మా ధ్యానము నీ నీతి వాక్యమే నీ ప్రేమ గీతము నీ రూపమే మాలో నిలుచును. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామమున స్తుతిద్దాం. రాజుల కంటేను రాజుల కంటేను గొప్పవాడవు నీవే యేసయ్యా టెంపుల కంటేను రతనాల కంటేను సుగుణాలలో సంపన్నుడా రాజుల కంటేను రాజుల కంటేను గొప్పవాడవు నీవే యేసయ్యా టెంపుల కంటేను రతనాల కంటేను సుగుణాలలో సంపన్నుడా నీ మాట సెలవీయగా సముద్రము నిమ్మలమాయెను నీ మాట సెలవీయగా పేతురు నీల మీద నడవసాగెను స్తుతులకు పాత్రుడా మా ఆరాధనీయుడా మా స్తుతులకు పాత్రుడా మా ఆరాధనీయుడా నీ మాట పలుకులే ఏ నోట విన్నా నీ మాటలే మా ధ్యానము నీ నీతి వాక్యమే నీ ప్రేమ గీతము నీ రూపమే మాలో నిలచును. ఇప్పుడు ఎక్కడైనా గుడి వాణి కన్నులు తెరచిన వారు ఎవరు లేరయ్యా ఆకాశం నుండి ఈ భూమికి దిగి వచ్చి గుడి వాణి కన్నులు తెరచిన యేసయ్యా ఎప్పుడు
ఎక్కడైనా ఒడ్డు గుడివాని కన్నులు తెరచిన వారు ఎవరు లేరయ్యా. ఆకాశము నుండి ఈ భూమికి దిగి వచ్చి గుడివాని కన్నులు తెరచిన యేసయ్యా. నీ మాట సెలవీయగా రోగులంతా బాగుపడెను. నీ మాట సెలవీయగా కానాను స్త్రీ బాగుపడెను. మా స్తుతులకు పాత్రుడా మా ఆరాధనీయుడా. మా స్తుతులకు పాత్రుడా మా ఆరాధనీయుడా. ఈ మాట పలుకులే ఏ నోట విన్నా ఈ మాటలే మా ధ్యానము. నీ నీతి వాక్యమే నీ ప్రేమ గీతము నీ రూపమే మాలో నిలుచును. ప్రతి మోకాలు నీ ఎదుట వంగును. ప్రతి నాలుక నిన్ను స్తుతించును. మా స్తుతులకు పాత్రుడా మా ఆరాధ్యనీయుడా. మా స్తుతులకు పాత్రుడా మా ఆరాధనీయుడా. మా స్తుతులకు పాత్రుడా మా ఆరాధనీయుడా. మా స్తుతులకు పాత్రుడా మా ఆరాధనీయుడా. ప్రాణప్రియుడా నా యేసయ్యా నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణప్రియుడా నా యేసయ్యా నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును పూజార్హుడా భజింతును భవదీయుడా. పూజింతును పూజార్హుడా భజింతును భవదీయుడా. నీవు కాక ఎవరు నాకు లేరయ్యా. నీవు కాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణమో నీవే నీవే నా సర్వము. నీవే నీవే నా ప్రాణమో నీవే నీవే నా సర్వము. ఒంటరినై తోడు లేక దూరమైతిని ఓదార్చేవారు లేక భారమైతిని. ఒంటరినై తోడు లేక దూరమైతిని ఓదార్చేవారు లేక భారమైతిని. తండ్రి నీ తోడు లేక మోడునైతిని. తండ్రి 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 నీ తోడు లేక మోడునైతిని. నీ తోడు దొరికాక చిగురించి తిని. నీ తోడు దొరికాక చిగురించి తిని. నీవు కాక ఎవరు నాకు లేరయ్యా. నీవు కాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణమో నీవే నీవే నా సర్వము.
నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము క్షణమైన నీ నామం మరువకుంటిని మరణమైన మధురముగా ఎన్నుకొంటిని క్షణమైన నీ నామం మరువకుంటిని మరణమైన మధురముగా ఎన్నుకొంటిని తండ్రి నీ ఉన్నావని బ్రతుకుచుంటిని తండ్రి 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 నీ ఉన్నావని బ్రతుకుచుంటిని నా కొరకు నీవు నీ కొరకు నేను 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 నీవు కాక ఎవరు నాకు లేరయ్యా నీవు కాక ఎవరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను గన్న తండ్రి నా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నన్ను గన్న తండ్రి నా యేసయ్యా పూజింతును పూజాకుడా భజింతును భవదీయుడా పూజింతును పూజాకుడా భజింతును భవదీయుడా నీవు కాక ఎవరు నాకు లేరయ్యా నీవు కాక ఎవరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము కావలెనా యేసయ్యా బహుమానము చేయాలి విలువైన ఉపవాసము కావలెనా యేసయ్యా బహుమానము చేయాలి విలువైన ఉపవాసము సిద్ధమౌ శ్రీ ప్రియ సంగమా చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా సిద్ధమౌ శ్రీ ప్రియ సంగమా చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా కావలెనా యేసయ్యా బహుమానము చేయాలి
సిద్ధపరచెను కలవరము పుట్టించెను మొర్దెకై వేదనలో రాజునొద్దకు పంపుట దైవ చిత్తమని ఎస్తేరును సిద్ధపరచెను గనులేమి అల్పులేమి శూషను కోటలో రాణియేమి పిల్లలేమి పెద్దలేమి ఉపవాసము చేయగా అణిగింది హామాను గర్వము జరిగింది దేవుని చిత్తము అణిగింది హామాను గర్వము జరిగింది దేవుని చిత్తము కావలెన యేసయ్య బహుమానము చేయాలి విలువైన ఉపవాసము కావలెన యేసయ్య బహుమానము చేయాలి విలువైన ఉపవాసము సిద్ధమవు యేసుని ప్రియ సంగమా చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా సిద్ధమవు యేసుని ప్రియ సంగమా చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా కావలెన యేసయ్య బహుమానము చేయాలి విలువైన ఉపవాసము కావలెన యేసయ్య బహుమానము చేయాలి విలువైన ఉపవాసము. మన రెండు హస్తాల పైకి దేవాది దేవుని నామాన్ని ఆరాధిద్దాం. ఆయన మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, కరుడై ఉన్న దేవుడు గనుక మనం ఆరాధిస్తున్నవాడు అనిర్వచనీయమైనటువంటి కృపలతో మనలను నింపనై ఉండగా రెండు చేతుల పైకెత్తి దేవుని సన్నిధిని అందరూ ఒక్కసారిగా దేవుని నామాన్ని ఘనపరుద్దాం. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది. మీరు పాడాల, అందరూ కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరోసారి అసాధ్యమైనది లేదయ్యా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. శృతి గోత్రపు సింహమా ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. ఈ స్థలంలో ఆరాధన జరుగుతుండగా నీవే కదా అందరూ స్వరాలెత్తి ఆరాధన స్తుతి ఆరాధన. మరోసారి నీవే కదా మీరు అందరూ కలిసి ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి. గట్టిగా చెప్పండి పడతాం. దేవుని కార్యాలు జరగబోతా ఉన్నాయి ఈ స్థలములో. 40 దినాలు కానీ ఏదైతే ప్రార్థించామో దేవుడు దాన్ని అనుగ్రహించబోతున్నాడు. మరోసారి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి యేసయ్యా.
స్వస్థతలు జరగబోతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి, గర్భ ఫలాలు తెరవబడబోతా ఉన్నాయి. దేవుని నామం ఆశ్చర్యాలు జరగబోతున్నాయి. Glory. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన 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 అగ్ని స్వరాల వంటి నాలుకలని బాధింపబడి ఒక్క పెరుగుల వారగా వారు వంటి భాషలు మాట్లాడసాగిరి. ఎంత పోస్తూ పిలువను దిగి వచ్చిన అదే అగ్ని అదే అగ్ని అదే అగ్ని ఈ రోజు ఇక్కడ మండబోతాం. చెప్పండి గట్టిగా కూడా నీవే కదా నా ఆరాధన. అన్య భాషలతో మాట్లాడుదుమగాక. అందరూ అన్య భాషల వరాన్ని పొందుకుందుమగాక. చెప్పండి కొడుతూ అందరూ అన్య భాషల వరాన్ని పొందుకోండి. రోజున నన్ను అడుగు వారికి కళ్ళత్తలు లేకుండా తన అభిషేకాన్ని దేవుడు దయచేయబోతాడు. రోజున గర్భఫలాలు తెరవబడునుగాక, కుదరని రోగాలు మాన్సబడునుగాక. దేవుడు వాగ్దాన పుత్రుడిని తన దాసురాలకి అనుగ్రహించబోతా ఉన్నాడు. జీసస్ anointing the power of Holy Ghost. ప్రతి ఒక్కరిని నింపుతూ ఉన్న దేవా స్తోత్రము నాయన. నీ దాసుని బహు బలంగానే వాడుకోబోతా ఉన్నావు ప్రభు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. చప్పట్లు గట్టిగా చప్పట్లు కొడదాం, చప్పట్లు గట్టిగా కొడదాం. ఈ స్థలం అంతా కంపించాలి యేసు నామములో. ఈ స్థలం అంతా మహిమ కలిగిన దేవుని చేత నింపబడును గాక. రామ శౌర బంధువాన కటారిపాళెంలో పనిచేస్తున్న దురాత్మ శక్తులు గడ్డ 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 వణకబోతా ఉన్నాయి. రోజు నుంచి దేవుని మహిమాన్వితమైన హస్తం ఎక్కువ ధ్యాన మందిరం మీదకి దిగిరాబోతా ఉంది. రోజున తన దాసుని దేవుడు గొప్పగా అభిషేకించి వాడుకోబోతున్నాడు. ప్రియ సంఘమా, ఉద్రేకపూరితమైనటువంటి మనస్సు కాదు, ఉజ్జీవంగా దేవుని సన్నిధిని రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి చిన్న ప్రార్థిద్దాం. అందరం ప్రార్థిద్దాం. 40 దినములుగా నువ్వు అనుభవిస్తున్న వేదన, నువ్వు అనుభవిస్తున్నటువంటి కన్నీరు, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ కష్టాలు, నీ దుఃఖ దినములు ఈరోజు సమాప్తం కాబోతావు. నువ్వు నమ్మదగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు. నువ్వు అడుగు పెట్టినటువంటి స్థలము పరలోక ద్వారమై ఉంది. ఈ స్థలములోనే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. యాకోబు అంటున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదో. ఈ స్థలములో దేవుడు తన ఆశ్చర్యాలు నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల జరిగించబోతున్నాడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, సార్వభౌమాధికారి అయిన దేవుడు నీ సమస్త సమస్యను తన పాదముల క్రింద చెతక ద్రొక్కబోతా ఉన్నాడు. చాలా మంది ఇక్కడ ఏడుస్తూ ఉన్నారు. తన బిడ్డల విషయమై భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. వారి బిడ్డల జీవితాలు బాగుపడలేదని భయంకరమైనటువంటి వేదనలో మునిగిపోయినటువంటి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ స్థలములో ఉన్న దేవుడు ఎవరో తెలుసా? 40 దినములుగా తన దాసుడు మోషే వలె ఎప్పుడైతే ప్రభువు దగ్గర గడిపినాడో, ఆ 40 దినముల్లో ప్రతి దాన్ని దేవుడు విరగొట్టి ఉన్నాడు. ప్రతి కష్టము నుండి విడిపించబోతున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళబోయే లోపు శుభవార్త వినబోతా ఉన్నావు. నీ యొక్క దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నిశ్చయముగా ఆయన కృప నీకు తోడుగా ఉంచబోతున్నాడు. నీ పేరు చెప్పు, దేవుడు నీకు చేసిన మేలు చెప్పు. చెప్పమని చెప్పాను నేను. పెంచలమ్మ నన్ను 3వ జన్మ నుంచి లేపాడు పాస్టర్ గారు. 3 సార్లు దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు. 3 సార్లు నుంచి నన్ను లేవనెత్తాడు. చెప్పమ్మా, అంతేనా? దేవుడు మీరేమైనా మాట్లాడతారా? స్వస్థపరిచినందుకు దేవుడికి స్తోత్రాలు.
దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. ఎంతో అంత నా పట్ల కృప చూపించినందుకు స్తోత్రం. ఓకే. మీకు అందరికీ స్తోత్రాలు. మా కుటుంబం కొరకు మీరందరూ ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రార్థన చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మా అత్తమ్మ గారు ఈ నెలంతా ఎంత బాధపడిందంటే మాకైతే తెలీదు. ఒక్కొక్క రోజు మేము ఇంట్లో నరకాన్ని అనుభవించే వాళ్ళమే. మేమందరం కూడా కూర్చొని ఆమె కోసం ప్రార్థన చేసే వాళ్ళమే. కానీ మీరందరూ ప్రార్థన చేయండి, ఇంకా కూడా ఆమె ఇంకా సన్నిధిలో మంచి ఆ ప్రార్థన సారంగా నడిచే భాగ్యాన్ని దయచేయండి. మీరందరూ మా కొరకు, మా కుటుంబం అంతా కొరకు ప్రార్థన చేయమని కోరుచున్నాం. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆమెకు మతి లేదు. ఇప్పుడు ఒక క్షణం మనతో బాగా మాట్లాడితే ఇంకొక క్షణం అని ఆమె మందిరానికి రావాలి ఇదొక్కటే జ్ఞాపకం ఉంది. ఈరోజు వరకు మందిరంలో నేను సాక్ష్యం చెప్పాలి అని అంటుంది. సరేనని చెప్పి తీసుకొచ్చి కూర్చొని పెట్టిన కాడి నుంచి నేను సాక్ష్యం చెప్తా. ఏమని చెప్తావమ్మా నువ్వు సాక్ష్యం అంటే, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇదే మాట, దేవుడు నాకు స్వస్థపరిచాడు. కానీ ఆమె తీసుకెళ్ళినప్పుడల్లా హాస్పిటల్కి తిరిగి వస్తుందని అయితే మేము అనుకోలేదు. అయిపోయింది. కానీ డాక్టర్లు కూడా ఆమెను చూసిన డాక్టర్లు అసలు ఏందయ్యా ఈమె బతుకుంది, లివర్ పూర్తిగా పాడైపోయింది ఆమెకి, ఈమెంది బతుకుంది, ఇన్ని రోజులు ఆమె బతుకుందంటే మీరు చేసుకున్న అదృష్టమో లేకపోతే మీ దేవుడు చేసిన కార్యమో మాకైతే తెలియదు. ఆమె బతుకుంది. ఇదే చెప్తున్నాడు. ఏ డాక్టర్ కాడికి తీసుకెళ్ళినా ఆమెను చూపించిన డాక్టర్ లేడు, ఆమెను చూడని ఇది లేదు. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఇప్పుడు వరకు ఆమె మైండ్ ఉండి నన్ను స్వస్థపరిచాడని చెప్పి దేవుడికి సాక్ష్యం చెప్పింది. మీకు అందరికీ నా వందనాలు. పూర్తి హోప్స్ వదిలేశారు. మా వల్ల కాదు, ఈమె చనిపోద్దని చెప్పి డిక్లేర్ చేశారు. 2 వారాలు టైం పెట్టారు. ఆ 2 వారాల టైంలో 1 వారం అయిపోయింది, ఇంకొక వారం ఉంది. ఆమెకి ఏం పెడతారో పెట్టేసేయండి, ఇక ఆమె బతకదు అని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు 2007వ సంవత్సరంలో. అయితే దేవుని సన్నిధి ఆమెకు తోడుగా ఉండి, దేవుడు ఆమెకు తోడుగా ఉండి ఆ 2007వ సంవత్సరంలో వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నాడు, మరణము నువ్వు రుచి చూడవు, నువ్వు బ్రతుకుతావు, నమ్ము అన్నా. నవ్వింది ఆమె. నేను చనిపోతానని డాక్టర్లు చెప్తున్నారు, డిసైడ్ చేసేశారు. నేను వెళ్ళేటువంటి సంఘ కాపరి కూడా చెప్పేశాడు, ఇంకో చనిపోతావు ఎందుకు, సిద్ధపడిపో అని చెప్పేశారు. మరి నువ్వేంటి ఇలా చెప్తున్నావు అని అడిగింది ఆమె. అప్పుడు నేను అన్నాను, నేను చెప్తే జరగదు, దేవుడు చెప్తున్నాడు, నమ్ము, విను. రేపు ఆదివారం లోపు నువ్వు డిశ్చార్జ్ ఇంటికి వచ్చేస్తావని చెప్పాను. కరెక్ట్గా శుక్రవారం వెళ్ళి బుధవారం ప్రార్థన చేశాను. శుక్రవారం మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు. ఆ రోజు డాక్టర్లు చెప్పిన మాట, నీకు ఉన్నటువంటి ఈ రోగము తగ్గిపోయింది, ఇక్కడ ఇంటికి వెళ్ళొచ్చు అని. ఆ 2007వ సంవత్సరం నుండి ఈ రోజు వరకు దాదాపు 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు దేవుడు ఆమెకు ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్నాడు. కానీ దేవుడిచ్చినటువంటి ఆయుష్ను దేవుని కొరకు వాడడం అనేది చాలా ధన్యత. హల్లెలూయా. మరి ఇంటికి వెళ్ళినప్పుడు అదే చెప్పాను నేను, దేవుడి నుండి నువ్వు ఆయుష్ కోరుకుంటున్నావు, దేవునికి ఆయుష్ని ఇస్తున్నాడు. కానీ దేవునికి ఇచ్చిన ఆయుష్ని దేవుని కొరకు నువ్వు వాడు, దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడని. హల్లెలూయా. దేవునికి సమయాన్ని ఇచ్చిన దైవజనులకి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా సాక్ష్యం ఏంటంటే పాత సాక్ష్యం కాదండి, కొత్త సాక్ష్యాన్ని మీతో నేను పంచుకోబోతున్నాను. నా కుటుంబంలో మా తండ్రి గారికి పిస్టులో వచ్చిందండి. ఆ పిస్టులో వస్తే ఎవరికి మామూలుగా తగ్గదంట. కానీ దేవుడికి నేను ప్రార్థన చేసిన విధంగానే చాలా సివియర్ అయిపోయింది. ఎన్నో హాస్పిటల్కి తిరిగినప్పటికీ తగ్గలేదు. ప్రార్థన చేసిన తర్వాతే అద్భుత రీతిగా దేవుడు చిన్నగా తగ్గించుకుంటూ వచ్చారు. మా తండ్రి గారు ఇక్కడే కూర్చో ఉన్నారు. ఇప్పుడు సంపూర్ణంగా తన ఆరోగ్యంగా ఉన్నారు, ఎటువంటి అనారోగ్యం లేదు. అదేవిధంగా మా తల్లి గారు గుంజలు కొట్టడానికి తోటలోకి వెళ్ళారు. అప్పుడు మెయిన్ లైన్ కరెంట్ షాక్ కొట్టింది.
ఆ కరెంట్ షాక్ కొడితే ఎవరు బ్రతకరంట అసలు. కానీ దేవుడు ఏం జరగకుండా కొద్దిగా కాలింది అంతేను, దేవుడు అద్భుత రీతిగా ప్రాణాలు కాపాడాడు. అదేవిధంగా నేను 10th క్లాస్లో దేవుడు నాకు మంచి మార్క్స్ ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, మంచి మెరిట్నిచ్చి దేవుడు మా కుటుంబాన్ని అందరినీ సజీవంగా నిలబెట్టాడు. ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మా వందనాలు. మా సాక్ష్యం ఏంటంటే, మా ఆయనకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి బాగా ఎక్కడెక్కడ తిరిగితే ఏం చెప్పలేదు, టైఫాయిడ్ అది ఇది అన్నారు. కానీ ఎంత తిరిగినా కూడా జ్వరం తగ్గలేదు. బాగా అన్ని హాస్పిటల్ తిరుగుతున్నా జ్వరం తగ్గపోయేసరికి లాస్ట్ కామర్లు స్టేజ్ వచ్చేసింది. కామర్లు ఎక్కువ అయిపోయి లివర్కి ఎఫెక్ట్ తగిలింది. ఆ లివర్లు లాస్ట్ స్టేజ్ అని చెప్పేశారు. చెన్నై నుంచి మామూలుగా మేము తిరుక్కొని వచ్చేసాం. మా వల్ల కాదని అన్ని టెస్టులు చేసి మా వల్ల కాదని అనేసారు. చెన్నై నుంచి నెల్లూరుకి వచ్చాం. నెల్లూరు ఒక హాస్పిటల్లో ఉంటే బొల్నేని హాస్పిటల్లో అక్కడ మేము జాయిన్ అయ్యాము. కొన్ని టెస్టులు చేశారు, చేసి రికవర్ తీసుకుంటూ ఉన్నాం. అప్పుడు కరోనా స్టార్ట్ అయ్యి ఎక్కువ అవుతుంది. అప్పుడు పాస్టర్ గారు అబ్బాయి ఉన్నారు కదా, ఆదర్శలాగా మాకు దేవుడు మా వెంటే ఉండి మీరు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అని చెప్పి ఆదర్శలాగా మాకు కనిపించి చెప్పారు. అప్పుడు డాక్టర్ కూడా మీకు వద్దు వెళ్ళిపోండి అని చెప్పారు. సరే ఉంటాను సార్ 2 రోజులు, ఎంత బతిలాను, వద్దమ్మా వెళ్ళిపోండి అన్నారు. సరే అక్కడి నుంచి మేము వచ్చేసాము. అప్పుడే పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ప్రార్థనలో పెట్టండి పాస్టర్ గారు అని చెప్పి ప్రార్థనలో పెట్టారు. అప్పుడు ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత అలాగే ఉంది. అప్పుడు వెంగడీరికి వెళ్ళాము. కరోనా టైంలోనే వెంగడీరికి వెళ్తే అక్కడ కొన్ని టెస్టులు చేశారు. మామూలుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాం. ఒక వారంలోనే అసలు లాస్ట్ స్టేజ్ మాకు చూపించారు. లివర్ ఈ స్టేజ్ ఉంది, మీకు రికవరీ చాలా కష్టము అని చెప్పి మా వల్ల కాదన్నారు. అప్పుడు ఎంతో బతిలాడినా కూడా అప్పుడు కొంచెం రికవర్ అవుతుంది. ఆయన సరే అమ్మా మీకు ఎందుకు కాదనాలి, సరే ఇస్తాము, మాకు తగ్గ మందులు ఇస్తామని చెప్పారు. అప్పుడు 1 నెలలోనే రిపోర్ట్ అన్నీ నార్మల్లో వచ్చేసాయి. లివర్ అయితే ఎలా అయితే లాస్ట్ స్టేజ్ ఉందని చెప్పారో ఆ డాక్టర్ మాకే ఆశ్చర్యంగా ఉంది, ఎంత అద్భుతం ఎలా జరిగిందో మాకు అసలు మేము నమ్మలేకపోతున్నామని చెప్పి ఆ డాక్టరే ఆశ్చర్యపోయాడు. అసలు రిపోర్ట్లు అన్నీ నార్మల్లో వచ్చేసాయి. దేవుడి సాక్ష్యాన్ని దీవించిన దైవజనులకి నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఫస్ట్ బాబు నాకు, తర్వాత పాప పుట్టి 9వ నెలలో డెలివరీ అయ్యాను. సిజరీన్ చేసి తీశారు, బయటికి చనిపోయింది. అప్పుడు చాలా సీరియస్ అయిపోయింది నాకు. అంటే నేను బతుకుతానని నేనే అనుకోలేదు. అమ్మ మా ఆయన చాలా వాళ్ళు భయపడ్డారు, అసలు చనిపోతుందేమో. అసలు వాళ్ళు ఏం చెప్పారంటే, పాప తల్లి ఇద్దరు చనిపోతారు, మీరైతే నమ్మకం పెట్టుకోబాకండి, సంతకాలు పెట్టండి అంటే అందరు వెళ్ళి బయట కూర్చునేసారు. అందరు వెళ్ళి బయట కూర్చునేసి సంతకాలు పెట్టడం లేదు ఎవరు. మా ఆయన పెట్టడం లేదు, మా అమ్మలు రావడం లేదు, సంతకం పెట్టడం లేదు. నాకేమో డ్రెస్ వేసేసారు ఆపరేషన్ చేయడానికి. వాళ్ళేమో సెలిన్లు అన్నీ పెట్టారు. ఒక పక్క బ్లడ్ కారిపోతా ఉంది చేతికి. ఎవరు పాటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. డాక్టర్లు ఎవరు లేరు నా పక్కన. వాళ్ళు సైన్ పెట్టమంటే పెట్టడం లేదు. ఏమన్నా ఇబ్బంది అయితే మా మీదకి వస్తారని వాళ్ళు భయపడుతున్నారు. తర్వాత ఇంకా మా ఆయనే ముందుకు వచ్చి ఏదైతే అది అవుతుందిలే, దేవుడే సహాయం చేస్తాడని సంతకం పెట్టాడు. వాళ్ళు 6 గంటలకు స్టార్ట్ చేసింది ఆపరేషన్ చేయకుండా 2 గంటలకు చేశారు ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీసేశారు. తర్వాత నన్ను తీసుకెళ్ళి ఐసీయూలో వండేశారు. ఇంకా నాకైతే నమ్మకం లేదు నేను బతుకుతానని. నా పరిస్థితి అట్లా అయిపోయింది. బ్లడ్ అసలు లేదు, 7.5కి వచ్చేసింది. తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత 5కి వచ్చేసింది. వాళ్ళు ఏమన్నారు, అసలు అమ్మాయి చాలా సీరియస్ అయిపోయింది, బతకదో మాకు తెలియదు, బ్లడ్ ఎక్కించాలి అన్నారు. బ్లడ్ ఎక్కిస్తేనేమో నాకు పట్టడంలా, ఒక విధమైనటువంటి తల తిరగడము, ఏదో అయిపోతున్నట్టు అయిపోతుంది. అప్పుడు ఫైట్లు ఇది తెల్ల రక్త కణాలు 12 ప్యాకెట్లు ఎక్కించారు నాకు. అవన్నా ఎక్కించండి, కొంచెం బలం వస్తుందేమో, తర్వాత చూద్దాము అని అన్నారు. తర్వాత 12 ప్యాకెట్లు ఎక్కించిన తర్వాత చాలామంది చూసేదానికి వచ్చారు, అసలు ఏమవుతుందో ఏందో అని. వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు, ఏం కాదులేమ్మా, బాగా అయిపోతుంది అని. నాకైతే మీరు నమ్ముతారో నమ్మరో, నాకైతే నమ్మకం లేదు. అయిపోయిందిలే, ఇంతటితో క్లోజ్ అయిపోయింది, నేను బతకను, అయిపోయిందిలే నా జీవితము అని అనుకున్నా. కానీ నా బాధ ఏంటంటే, పాప చనిపోయినా కూడా నేను బాధపడలేదు.
బాబు ఉన్నాడు, బాబుని ఎవరు చూసుకుంటారు అని అదే దిగులైపోయింది. యేసయ్యా ఒక్కసారికి నన్ను బ్రతికించయ్యా, ఇంకేం అడగను, నా బాబుని చూసుకుంటా నేను మా ఆయన నీ సేవలోనే ఉంటాం, ముందుకు వెళ్ళిపోతాము, ఇంకా నాకేం వద్దు, నన్ను బతికి అయ్యా ఇదే చాలని ఐశ్వర్యంలో నేను పెద్దగా అరిచాను. ఎంతో అసలు ఆ పరిస్థితిలో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. పాస్టర్ గారికి మా అమ్మ ఫోన్ చేసింది, ప్రేయర్ చేయించింది. చాలా ఇంకా దేవుడు ఆ మరణ అంచుల నుండి నన్ను బయటికి మరి తీసుకొచ్చాడు. ప్రాముఖ్యంగా ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో మన ప్రభు మన జీవితంలో చేసినటువంటి అద్భుతాలు, మన జీవితంలో చేసినటువంటి కార్యాలు వాస్తవానికి అన్నీ ఇన్ని కావు. కానీ మరి కొంతమంది సిగ్గుతో కావచ్చు, మరి కొంతమంది ఈసారి చూద్దాములే అనేటువంటి ఆలోచనతో కావచ్చు, మరి ఎందుకో సాక్ష్యాలు చెప్పలేకపోయారు. ఓకే, అది ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలను బట్టి మన హృదయం నిండా ప్రభువుని మనం నింపుకుందాం. మన హృదయం నిండా ప్రభుని మనం నింపుకుందాం. మన జీవితంలో ప్రభు చేసినటువంటి ఎన్నో మేళ్ళు, మరణకరమైనటువంటి ప్రమాదాలు, అపాయాలు, చీకటి శక్తుల పోరాటాల నుంచి విడుదల, భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. మన కుటుంబాల్లో రేగేటువంటి శోధనలు, అవి ఆరోగ్యపరమైనవైనా కావచ్చు, లేకపోతే ఆర్థిక పరమైనవైనా కావచ్చు, లేకపోతే కుటుంబపరమైనవైనా కావచ్చు. కానీ ప్రతి విషయంలో ప్రభు తన హస్తాన్ని మనకు తోడుగా ఉండ దయచేసి నడిపిస్తున్నటువంటి మన ప్రభువునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందుకే ప్రియ దేవుని సంఘం, ఈ సమయంలో మనం 1-2 చరణాల పాట మనం పాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టండి. బ్యాండ్ కొట్టేవాళ్ళు బ్యాండ్ కొట్టచ్చు. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. అవునయ్యా, నీవే నీవే నా రాజుయ్యా. యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అందని వైదివయ్యా, కొండని వేసయ్యా, అందని వైదివయ్యా, కొండని వేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ జీసస్. మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. అవునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. యేసయ్యా నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడైన తండ్రి, ఈ దిన ఉదయకాల సమయంలో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన చిట్ట చివరి కూడికలో నీ కృపను సన్నిధిని మహిమను శక్తిని అభిషేకముని మీరు మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్న వాడానికి స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డపైన అభిషేకము దిగునుగాక, ఆత్మ వరములు పనిచేయునుగాక, స్వస్థత వరము పనిచేయునుగాక, దయ్యములను వెళ్ళగొట్టే వరములు పనిచేయునుగాక. ప్రభు ప్రతి బిడ్డను ప్రభు నీ మహిమాత్మతో నింపండి, నీ శక్తి గల కార్యములు జరిగించండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి మహిమను, అభిషేకమును, స్వస్థతలను, సమాధానమును ప్రతి బిడ్డ స్వతంత్రించుకుందురుగాక.
ప్రతి బిడ్డ అనుభవించుదురుగాక, ప్రతి బిడ్డలు పొందుకొందురుగాక. ప్రభువానికే స్తుతులు చెల్లిస్తున్నా. ఈ సమయములోనైనా ప్రభువా, దైవజనుల ద్వారా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, నెండలి ప్రాంతము నుంచి, ములుముడి ప్రాంతము నుంచి, ప్రభు నెల్లూరు, చెన్నై, ఇంకా ప్రభు అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి బిడలను నీ రక్తముతో కడుగుతున్నారు. మీకు స్తోత్ర. నీ అభిషేకముతో మీరు నింపుతున్నారు. స్తోత్ర. ఇప్పటి వరకు నాయన బిడ్డలు ఏ బంధకాల్లో బంధించబడి ఉన్నారు, ఏ కట్ల చేత నలిగిపోతున్నారో ప్రతి కట్లు తెగిపోవునుగాక, ప్రతి బంధకాలు యేసు నామములో ఊడిపోవునుగాక, ప్రతి రోగము లయమైపోవునుగాక, నీ శక్తి గల కార్యములు జరుగునుగాక. ప్రతి బిడల జీవితముల ద్వారా మీ నామమునకు మీరే మహిమ తెచ్చుకోనమని ఈ సమయంలో ప్రభువా, నీ దాసులు ప్రభువా మాట్లాడుతుండగా నీ అభిషేకముతో నింపండి నాయన. నీ సులువు చాటును మరుగుపరచండి. లోతైనటువంటి సత్యములతో మీరు మాట్లాడండి. మర్మములను ప్రభువా మీరు మాకు బయలుపరచండి. ఆత్మ అన్నిటిని వివేచించునని వాగ్దానం ఇచ్చిన దేవుడవు నాయన, సహాయం చేయండి ప్రభు. వినగల చెవులను గ్రహించే మనస్సును ప్రతి బిడగా దయచేయమని, మీకు అటెన్షన్లోకి ప్రభు బిడలను తీసుకురమ్మని, వాక్యములు ప్రతి హృదయములో సూటిగా దూసుకొని పోయి బిడల జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గ్లోరీ జీసస్. బాగా గమనించండి ప్రియ దేవుని సంగమా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల్లో మన ప్రభు ఈ మొట్టమొదటి దినాన ప్రభు ఇచ్చినటువంటి ఒక వాక్యం, ఆయన ఇచ్చినటువంటి వాక్యం యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. ఆయన అన్నాడు, బాగా గమనించండి, పిలాతు ముందు తీర్పుకు నిలిచినటువంటి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. హల్లెలూయా. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఏ లోక సంబంధమైంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యము అది పరలోక సంబంధమైంది. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ప్రభువే, ఈ లోకానికి కూడా ఆయన ప్రభువే. అందుకనే చూడండి, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే తెలుసా? నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అన్నాడు ఆయన. ఇవ్వబడి ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా జీవిస్తున్నటువంటి సమయములో ఆయన పిలాతు ముందు నించున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైంది కాదు. అయితే ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నటువంటి మనం మరేం చెప్పాలి? మనము కూడా అదే మాట చెప్పాలి. ఏమని? నా రాజ్యము ఈ లోక సంబంధమైంది, నా జీవితము ఈ లోక సంబంధమైంది, నా కుటుంబము ఈ లోక సంబంధమైంది కాదు. నా జీవితం, నా కుటుంబం, దేవుడు నాకు ఇచ్చినటువంటి వనరులు పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకే జీవించాలి. పరలోక సంబంధమైన వాటి కొరకే ఖర్చు పెట్టగలగాలి. హల్లెలూయా. చూడండి, కారణం ఏంటంటే, ఈ లోకములో మనము ఎన్ని రోజులు ఉన్నా, ఎంత కాలం ఉన్నా, ఈ లోకములో మనం ఎన్ని సంపాదించుకున్నా వాటన్నిటిని ఒకరోజు విడిచిపెట్టవలసినదే. ఒకరోజు వీటన్నిటిని మనం పరిత్యజించవలసినదే. అందుకనే ప్రియ దేవుని సంగమా, పరలోక సంబంధులుగా ప్రభు మనల్ని పిలిచాడు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనం నుండి మనం కానీ గమనిస్తే 19వ వచనంలో, మీరు ఈ లోక సంబంధులు కారు గనుక ఈ లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. హల్లెలూయా. మీరు ఈ లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని ప్రేమిస్తుంది. మీరు
ఈ లోక సంబంధులైన ఎడల, ఈ లోకము కొరకు మీరు జీవిస్తూ ఉన్న ఎడల, లోకముతో పాటు మీరు బ్రతుకుతూ ఉన్న ఎడల ఈ లోకము మిమ్మల్ని ప్రేమిస్తుంది. అయితే నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుని ఉన్నాను గనక ఈ లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. చూడండి, ఇక్కడ కూడి ఉన్నటువంటి మనమందరము కూడా పరలోకమునకు ప్రభువైనటువంటి యేసుని ఆరాధించడానికి, ఆయన సన్నిధితో సహవాసము చేయడానికి, ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనము ఆయన పాద సన్నిధికి వచ్చాం. అయితే వచ్చినటువంటి మనల్ని ఆయన ఈ లోక సంబంధులుగా కాదు, పరలోక సంబంధులుగా మార్చివేస్తున్నాడు. హల్లెలూయా. మనము ఈ లోక సంబంధులుగా జీవించాలని దేవుడు మనలను ఆయన ఏర్పరచుకోలేదు, ఆయన మనల్ని ఎన్నుకోలేదు. మనము పరలోక సంబంధులుగా జీవించాలని, మనము పరలోక పట్టణములో ప్రవేశించాలని, ఆ పరలోకములో ఉన్నటువంటి యుగ యుగాల ఆనందం, యుగ యుగాల మహిమ, యుగ యుగాల సమాధానాన్ని మనము స్వతంత్రించుకోవాలని ప్రభువు మనల్ని పిలిచాడు ఇక్కడికి. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యేసు ప్రభు తను పిలిచినటువంటి శిష్యులతో అంటున్నాడు, మీరు ఈ లోకానికి చెందినటువంటి వారు కారు, మీరు పరలోకానికి చెందినటువంటి వారు. చూడండి, ఈ భూమి మీద విశ్వాసముతో జీవించేటువంటి వారిని గురించి దేవుని వాక్యం అంటుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 38వ వచనములో మనం గాని గమనిస్తే, బాగా గమనించిన ఆ మాటని, ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ ఉంది. చదువుదా ఆ మాటని, చదువుదా. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. హల్లెలూయా. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎట్టి వారికి ప్రభువు కొరకు విశ్వాస సంబంధమైన జీవితము జీవించేటువంటి వారికి, నాకు ప్రభువు తప్ప వేరొకరు అవసరము లేదు, వేరొకటి నాకు అవసరము లేదు ఎవరైతే రోషముతో బ్రతుకుతుంటారో, రోషముతో జీవిస్తుంటారో, అటువంటి వారికి చూడటువంటి వారి లిస్టుని మనం కానీ గమనిస్తే 11వ అధ్యాయం 1వ వచనము నుండి చివరి వచనం వరకు మనం చూడగలుగుతున్నాం. హేబేలు మొదలుకొని ఈ రోజు ఉన్నటువంటి పరిశుద్ధుల వరకు, విశ్వాస సంబంధుల వరకు దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు కొరకు జీవించేవాళ్ళు, పరిశుద్ధత కోసం జీవించేవాళ్ళు, నీతి కోసం జీవించేవాళ్ళు, ప్రభు చేత పిలువబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అందుకని ఈ లోకస్తులు విశ్వాస సంబంధులు ఏం చేస్తారు? చంపేస్తున్నారు, ఊర్ల నుంచి వెళ్ళగొడుతున్నారు, కులము నుంచి వెళ్ళగొడుతున్నారు, కులముల నుంచి ఊర్ల నుంచి వెలివేస్తున్నారు, వెళ్ళగొడుతున్నారు. ఎందుకంటే మీ రాజ్యం వేరు, మా రాజ్యం వేరు, మీ పొత్తు వేరు, మా పొత్తు వేరు, మీ సంబంధాలు వేరు, మా సంబంధాలు వేరు అని వాళ్ళకి అర్థమైపోతుంది. హల్లెలూయా. చీకటి నాకు బెలియా, ఆ చీకటి నాకు వెలుగుకు ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? లోకము నుండి పిలువబడినటువంటి మనం నీతిమంతులుగా, వెలుగు సంబంధులుగా, పరిశుద్ధులుగా ఆయన మనల్ని మార్చాడు. హల్లెలూయా. కాబట్టి అలా పరిశుద్ధులుగా మార్చబడిన వారికి, విశ్వాస సంబంధులుగా మార్చబడిన వారికి, దేవునికి నీతి సంబంధులుగా, యథార్థవంతులుగా మార్చబడిన వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అందుకనే పౌలు అన్నాడు, నా పౌరసత్వము, నా పౌరస్థితి పరలోకమందున్నది. హల్లెలూయా. నీ పౌరస్థితి ఈ లోకములో ఉందా? అయితే నువ్వు ఈ లోక సంబంధివి. నీ పౌరస్థితి పరలోకములో ఉందా? అయితే నువ్వు పరలోక సంబంధివి. హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని సంగమా, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, యోగ్యమైనది కాదు. దావీదు ఒక మాట అన్నాడు, ఆ మాట మనం చదువుదాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి మనం చూద్దాం.
15-16 వచనాలు. మా పితరుల వలనే మా పితరుల వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును దేశములనే ఉన్నాము. అతిథులమును పరదేశులమునై ఉన్నాము. ఈ భూనివాసము కాలము నీడ ఎంత అస్థిరము, నీడ అంత అస్థిరము. స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. మా దేవా యెహోవా నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే అంతయు నీది అయి ఉన్నది. నా దేవా, బాగా గమనించండి ప్రియ దేవుని సంగమా, ఈ భూమి మనది కాదని మనకు తెలుసు. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితము కూడా చాలా స్వల్పమైనదని, అతిథి వంటిదని కూడా మనకు తెలుసు. అయితే ఈ లోకమును నువ్వు ఏదో ఒక రోజు విడిచిపెట్టి పరలోకానికి చేర్చబడాలి అనేటువంటి విషయం కూడా నీకు తెలుసు. మరి ఆ పరలోకానికి చేర్చబడడానికి తగిన జీవితం ఈ భూమి మీద నీవు జీవిస్తున్నావా? ఈ భూమి మీద నువ్వు కలిగి ఉన్నావా? నీవు ఆ పరలోకానికి తగినటువంటి జీవితాన్ని, అనగా విశ్వాస సంబంధమైన జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, యేసు క్రీస్తు యొక్క నీతిని ధరించుకొని నీతి యొక్క జీవితాన్ని నీవు జీవిస్తూ దేవుని యొక్క రాజ్య పరిచర్య విస్తరణలో నీ వంతు పాత్రను పోషించినప్పుడు, అందుకనే దావీదు తాను వెళ్ళిపోయేటువంటి సమయంలో అంటున్నాడు, నేను నా రాజ్యమును కట్టుకుంటే మహిమ నాకొస్తుంది, నేను నా ఇంటిని కట్టుకుంటే మహిమ నాకొస్తుంది, కానీ నేను దేవుని ఇంటిని కడితే నా దేవుని నామానికి మహిమ వస్తుంది. హల్లెలూయా. నేను నా దేవుని మందిరాన్ని కడితే నా దేవుని నామమునకు మహిమ వస్తుంది, ఆయన నామానికి ఘనత వస్తుంది. ఆయనను ఎవరైతే ఘనపరుస్తారో, ఆయనను ఎవరైతే మహిమపరుస్తారో వారిని ఆయన ఘనపరుస్తాడు. హల్లెలూయా. అందుకని మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30-31 వచనంలో దేవుని వాక్యం అంటుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నన్ను తృణీకరించువారు, నా పరిచర్యను తృణీకరించువారు, నా మందిరాన్ని తృణీకరించువారు రేపు పరలోక రాజ్యము నుండి తృణీకరించబడతారు, విడవబడతారు. అందుకనే మనము దేవుని గౌరవించే వాళ్ళముగా ఉండాలి, దైవజనుల్ని గౌరవించేటువంటి వాళ్ళముగా ఉండాలి, దేవుని పరిచర్యను గౌరవించేటువంటి వాళ్ళముగా ఉండాలి, దేవుని పరిచర్యలో మన వంతు పాత్ర పోషించేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. అందుకని దావీదు అంటున్నాడు, నేను కలిగి ఉన్నటువంటి సమస్తమును నీదే, అది నీ వలన కలిగినదే. ఒకప్పుడు ఎక్కడో గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి నాకు నీవి సామర్థ్యాన్ని ఇచ్చావు, నాకు ఈ స్థితినిచ్చావు, కనుక ఈ స్థితిలో ఉన్నటువంటి నన్ను నీవు హెచ్చించావు. నీవు నాకిచ్చినటువంటి వాటిని నేను నీ కొరకు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు. హల్లెలూయా. నాదంటూ ఏది కూడా లేదు. నేను ఈ లోకయాత్ర ముగించిన తరువాత నేను నీ యొద్దకు రావలసిన వాడిని, నేను నీ వాడనే. ఈ లోకము నాకు అస్థిరము, నీడ అంత అస్థిరము అంటున్నాడు దావీదు. మరి ప్రియ దేవుని సంగమా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన చివరి కూడికలో దేవుడు చెప్పేటువంటి మాట, ఈ లోకము నీకు యోగ్యమైనది కాదు, ఈ లోకము నీకు యోగ్యమైనది కాదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను ఈ లోక సంబంధిని కానట్టు మీరును ఈ లోక సంబంధులు కారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆయుష్ ఈ భూమి మీద కొద్ది రోజులు మనం పరదేశులుగా, అతిథులుగా ఉండి ప్రభు యొక్క పోలికలోకి మార్చబడి ఆయన స్వరూపాన్ని పొందుకొని మనం పరలోకానికి ఎత్తబడాలి అనేది మన పట్ల ప్రభు యొక్క ఉద్దేశం. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని,
దేవుడు మనకిచ్చినటువంటి వనరుల్ని నీవు దేవుని కొరకు ఖర్చు పెట్టగలిగితే, నీవు దేవుని కొరకు సమకూర్చగలిగితే, దావీదును గూర్చి దేవుడు అన్నాడు, అతడు నా హృదయానుసారుడు. హల్లెలూయా. దావీదు నా హృదయానుసారుడు. నీవు కూడా ఈ లోక సంబంధమైనటువంటి జీవితమును కాక నీవు పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు కోరుకొని, నువ్వు అపేక్షించి, నువ్వు పరలోక సంబంధిగా జీవించగలిగితే నీ జీవితము దేవునికి మహిమకరముగాను అనేక మంది ప్రజలకి ఆశీర్వాదకరంగాను మార్చబడుతుంది. చూడండి, ఇందాక పాస్టర్ గారు చెప్పారు, మనం పోయిన సంవత్సరం ఇదే మీటింగ్ని చాపెల్ హాల్లో పెట్టాం, బాప్టిస్ట్ చర్చిలో పెట్టాం. అయితే ఈ సంవత్సరం ఇక్కడ పెట్టడానికి గల ఉద్దేశం ఏంటి తెలుసా? ఎక్కడెక్కడో మనం ప్రార్థనలు పెట్టుకున్నందువల్ల ఆ స్థలాలు దీవించబడుతున్నాయి. అవునా కదా? 40 రోజుల ఉపవాస ప్రార్థన జరిగింది ఎక్కడ? ఈ స్థలములో, ఈ మందిరంలో. ఈ చివరి కూడికను కూడా ఇక్కడే మనం జరిపినందువల్ల మనలో ఒక ఆత్మీయ మేలుకొలుపు వస్తుంది. ఏమని? ఇప్పుడు ఉన్నటువంటి చిన్న మందిరం ఇరుకైపోయింది, వచ్చే సంవత్సరం 40 రోజుల ఉపవాస ప్రార్థన మన సొంత పెద్ద మందిరంలో పెట్టుకోవాలని. హల్లెలూయా. అర్థమైందా? నెక్స్ట్ ఇయర్ పెద్ద మందిరంలో, సొంత మందిరంలో పెద్ద మందిరంలో నెక్స్ట్ ఇయర్ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరగాలంటే ఇప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ చిన్న మందిరంలో మనం ఆ పెద్ద మందిరం కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పెద్ద మందిరం కోసం ప్రార్థన చేయాలి. అదే ఉద్దేశం. పెట్టుకోవచ్చు, ఫంక్షన్ హాల్ తీసుకొని, లేకపోతే ఖాళీ స్థలాలు తీసుకొని, షామ్యానాలు వేసుకొని చేసుకోవచ్చు. కానీ అవసరత తెలియదు. ఇక్కడ కూర్చొని కొంతమంది వస్తుంటారు ఇక్కడికి, మధ్యాహ్నం పూట రేకుల సాగ తెలుస్తుందా? అర్థమవుతుందంటారా? అంటే మీ మైండ్ సెగ మీద ఉంది కానీ దేవుడి మీద లేదు. అర్థమైపోతుంది మీ మైండ్ దేవుని మీద ఉందా, సెగ మీద ఉందా అని. ఓకే, మంచిది, మంచోళ్ళు మీరు. దేవుని వాక్యములో మనం కానీ గమనిస్తే దావీదు తన యొక్క జీవితములో దేని కొరకు ప్రయాసపడ్డాడు తెలుసా? దేవుని మందిరం కోసం. అందుకని దేవుడేమన్నాడు? నా హృదయానుసారుడు. సొలొమోనుకి ఆ మందిరానికి కావలసినటువంటి సామగ్రి అంతా అనుగ్రహించి, దేవుడు నీకు తోడే ఉండునుగాక అన్నాడు. దేవుడు నీ చేత పెద్ద మందిరం కట్టించునుగాక అన్నాడు. చూడండి, మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాలను బట్టి, ఆయుష్ను బట్టి మనం దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాం. ఈ సంవత్సరములో నిండల చర్చి పూర్తయిపోవాలి, ఆ మందిర ప్రతిష్ట జరగాలి. నమ్మకం ఉందా? లేదన్న చేతులు ఎత్తండి. అర్థం కాల మ్యాటర్. ఓకే, ఈ సంవత్సరములో మందిరం పూర్తవ్వాలి, ప్రతిష్ట కూడా జరగాలంటే ఆ మందిరములో మోకరించి ప్రార్థించాలి. చాలా మందికి ఉంటుంది, నేను మందిరం కట్టిస్తా, స్లాబ్ వేపిస్తానని. దేవుడు మనకు సహాయం చేయకుండా మనం చేయగలమా? కాబట్టి ఏం చేయాలి? మనం ఆశ అయితే ఉంది, దేవుని సేవ చేయాలని, పరిచయలో వాడబడాలని, మందిర పరిచయలో వాడబడాలని ఆశ అయితే ఉంది. కానీ సామర్థ్యం లేకుండా ఏం చేయగలం? అందుకనే దావీదు అన్నాడు, మాకు సామర్థ్యము కలుగు చేయువాడు ప్రభువే నాకు సామర్థ్యం ఇచ్చాడు. అందుకనే నీ స్వసంపాద్యము అన్నాడు దావీదు. నీవు నాకిచ్చిన వాటిలో నేను నీకిచ్చుటకు నేనెంత మాత్రపు వాడినయ్యా అన్నాడు దావీదు. మనమైతే 10 రూపాయలు ఇచ్చి మందిరానికి ఊరంతా పోయి చెప్పుకుంటాం,
నా పేరు మైకులో చెప్పాలి పాస్టర్ గారు, యాడ్ చెప్పాలి నా పేరు మైకులో ఊరంతా వినబడాలి. నేను ఇచ్చిన 10 రూపాయలు అర్థమవుతుందంటారా? మైకులో చెప్పించుకో, జనాలు వింటారు, చప్పట్లు కొడతారు, అంతే అయిపోయింది. కానీ దేవుని దగ్గర నుంచి నీకేమీ రావు ఇంకా. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మైకులో ఘనత కోరుకున్నావు, పొందుకున్నావు, అయిపోయింది. ఇక దేవుని దగ్గర నుంచి ఏమీ రాదు. దేవుని ఘనత కోరుకునే పనినే చేయి. దేవుని ఘనత కోరుకొని నువ్వు చేసే ప్రతి పని దేవుడు గౌరవిస్తాడు. హల్లెలూయా. దేవుడు గౌరవిస్తాడు, దేవుడు దాన్ని హానర్ చేస్తాడు. కాబట్టి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల యొక్క ముఖ్యమైనటువంటి గురి, లక్ష్యం ఏంటంటే దేవుడు మనకు ఈ నెల్లూరు పట్టణములో సొంత మందిరాన్ని దయచేయాలి. హల్లెలూయా. ములుమూడిలో బైబిల్ కాలేజీ కట్టాలి, మందిర నిర్మాణం జరగాలి. నిండల్లో మందిర నిర్మాణం జరగాలి, అనేకమైనటువంటి పరీక్షలు జరిగించబడాలి. ఆ మందిరములో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ రావాలి, దీవించబడాలి. రేపు ప్రభువు యొక్క రాకడికి కొన్ని వేల మంది లేపబడాలి. హల్లెలూయా. ఈ పరిచర్యలు అనేక మంది సేవకులు బయటికి రావాలి. ఇంకా అనేక ప్రాంతాల్లో నూతన బ్రాంచెస్ ఏర్పాటు చేయబడాలి. ఇది ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల యొక్క ముఖ్యమైన విషయం. ఏది? ఆత్మ సంబంధంగా, మరి భౌతిక సంబంధంగా సంఘ విశ్వాసాల కుటుంబాలు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ప్రతి విషయములో దీవించబడాలి. చూడండి, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల్లో ఎంతమంది బిడ్డలు పార్టిసిపేట్ చేశారో, ఎంతమంది బిడ్డలు పాల్గొన్నారో, అది లైవ్ల ద్వారా అయినా కానీ, మందిరాల్లో అయితేనేమి, వ్యక్తిగతంగా మీ కుటుంబ ప్రార్థనలు అయితేనేమి, వ్యక్తిగత ప్రార్థనలు అయితేనేమి, ఎంతమంది బిడ్డలు ప్రభువుతో సహవాసం చేస్తూ వచ్చారో వారి జీవితాలను ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. వారి జీవితాల్ని ప్రభు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి లేపుతున్నాడు, ఒక ఉన్నతమైనటువంటి స్థితికి లేపుతున్నాడు. నీ జీవితములో ఉన్నటువంటి ప్రతి శాపం, నీ జీవితములో ఉన్న ప్రతి దరిద్రం, నీ జీవితములో ఉన్నటువంటి ప్రతి సాతాను యొక్క నీడ తొలగిపోయేటువంటి రోజు ఈరోజు. హల్లెలూయా. సాతాను యొక్క నీడ తొలగిపోయేటువంటి రోజు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలు మనం సద్వినియోగపరచుకోవాలి. నీ కొరకు నీవు జీవించడం మాని, అది లోక సంబంధమైన జీవితం. దేవుని కొరకు జీవించడం ప్రారంభించు, అది ఆత్మ సంబంధమైన జీవితం. హల్లెలూయా. ఆత్మ సంబంధులే రేపు పరలోకంలో కనిపిస్తారు. లోక సంబంధులు, భౌతిక సంబంధులు, భౌతిక వాదులు రేపు అగ్నిగుండంలో మనం కనపడరు. హల్లెలూయా. ఎందుకు? మనం పరలోకంలో ఉంటాం కాబట్టి. ఎట్టబోయాడు లిస్టులో కనపడలేదంటే అక్కడ ఉన్నట్టే లెక్క. ఇంకక్కడ ఏ లిస్టులో ఉండాలి? మనం జీవగ్రంథపు లిస్టులో ఉండాలి. హల్లెలూయా. అయితే ఈ లోక సంబంధమైన జీవితాన్ని మనం విడిచిపెట్టి, వదిలిపెట్టి పరలోక సంబంధమైన జీవితాన్ని మన జీవితంలో మనం ధరించుకోవాలి. హల్లెలూయా. దేవుని శక్తి చేత నింపబడాలి, బలము చేత నింపబడాలి, మహిమ చేత మనం నింపబడాలి. అటువంటి జీవితాల్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ వరం, పరిశుద్ధాత్మ ఫలం, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ ప్రవాహం బిడ్డల జీవితాల్లో పనిచేయునుగాక. ఆత్మ లేనివాడు, నువ్వెంత ప్రార్థన చేసినా, చెప్పండి, నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత బైబిల్ చదివినా, నువ్వెంతసేపు మోకాళ్ళు వేసుకొని కూర్చున్నా, ఆత్మ లేకపోతే నువ్వు ఆయన వ్యక్తివి కావు. నువ్వు ఆయన వ్యక్తివి కావు. అందుకని యేసుప్రభు అన్నాడు రోమపత్రిక 8:9, ఆత్మ లేనివాడు క్రీస్తువాడు కాడు, ఆయన వాడు కాడు. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. కాబట్టి మనము దేవుని ఆత్మ చేత నడిపించబడుదుముగాక, వర్ధిల్లుదుముగాక. మనము దీవించబడుతూ అనేకులకు దీవెనకరంగా మార్చబడుదుముగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, ఎంతమంది బిడ్డలను ఆయన ఈరోజు నీ పాద సన్నిధిలో ఉన్నారు.
వారందరి జీవితాన్ని మీరు దర్శిస్తున్నారు. వారందరి జీవితాన్ని మీరు దర్శిస్తున్నారు. ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడుతున్నాయి. ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడుతున్నాయి. ప్రతి మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయి. మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయి. ప్రతి ఒక్కరు మోకరించండి. ప్రతి ఒక్కరు మోకరించండి. ఎవరు కనులు తెరవద్దు. ఎవరు కనులు తెరవద్దు. మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ జీసస్. ఈ లోకము పరిశుద్ధులకు, నీతిమంతులకు యోగ్యమైనది కాదు. ఈ లోకము పరిశుద్ధులకు, నీతిమంతులకు, ప్రభువుని వెంబడించే వారికి యోగ్యమైనది కాదు. యోగ్యమైనది కాదు. హల్లెలూయా. గ్లోరీ జీసస్. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు ఏకీభవించండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని మోకరించినచు ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత కీర్తింపబడుచున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఎనలేని పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ దినము 40 రోజులు ఉపవాసం ఉండి నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తూ తండ్రి, చివరి రోజు దేవా నీ సన్నిధిలో నీ యొక్క మహిమను చూడాలని, నీ యొక్క అభిషేకముతో నింపబడాలని, నీ యొక్క ఆశీర్వాదము పొందాలని ఎంతమంది బిడ్డలైతే నీ వైపు చూస్తున్నారో ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి బిడ్డపై మీ యొక్క అగ్ని అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. తండ్రి, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని నీ వాక్యం ద్వారా సెలవిచ్చినారు ప్రభా. అవును ప్రభా, నీ ఆత్మని ప్రతి బిడపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా, ఏ బిడ్డలైతే నీ ఆత్మను పొందుకోలేక అయా దిగజారిన స్థితిలో ఉన్నారు, వారిని పట్టుకోండి ప్రభా. లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ అగ్ని అభిషేకమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎప్పటి వరకు విన్న ప్రతి వాక్యమున దేవా ప్రతి బిడ్డ హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. యేసురాజానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అగ్ని స్వరూపుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా మధ్య సంచరిస్తున్న వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవా దర్శించండి ప్రభా. మా మధ్య రండి ప్రభా. మాలోకి రమ్మని పిలుస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. తండ్రి, ఇదిగో నీ సన్నిధికి అనేక ప్రాంతాల నుంచి నీ బిడలు వచ్చి ఉండగా దేవా, ప్రతి బిడని మీరు దర్శించండి ప్రభా. ఏ ఒక్క బిడ ఖాళీ హృదయాలతో వెళ్ళక తండ్రి, నీ వాక్యాన్ని నింపుకోవాలి ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించాలి ప్రభా. ఏత బంధకాల బంధింపబడి ఉన్నారో ఆ బంధకాలను యేసు నామములో విప్పుచున్నాను. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసు రక్తాన్ని ప్రతి బిడపై ప్రోక్షిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి బలహీనతలు యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది కరడిస్కవరడ సూత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాప బంధకాల చేత బంధింపబడిన ప్రతి బిడకి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో, యేసు నామములో ప్రతి బంధకాలు విడిపోవును గాక, పాపపు కట్లు తెగిపోవును గాక. యేసు నామములో ఇప్పుడే నీ యొక్క రక్త
రక్తము చేత ప్రతి బిడని కడగమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ రక్తముతో కడగండి ప్రభా, బిడను శుద్ధీకరించండి ప్రభా, నీ రూపంలోకి మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా, నీ స్వరూపంలోకి మార్చండి ప్రభా. యేసు రాజా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. రోగాల చేత పీడింపబడుతున్న ప్రతి బిడకి యేసు నామములో ఇప్పుడు స్వస్థతలు ప్రకటిస్తున్నానయ్యా. నీవు పొందిన గాయములో ఉన్న స్వస్థత ప్రతి బిడ అనుభవించును గాక, యేసు నామములో అనుభవించును గాక. అది ఎటువంటి రోగమైనా యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ కరడిస్ కవరడ సూత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా అపవాదుడు అనేక మంది మీద ప్రభువా యేసు నామములో వాడిని వెళ్ళగొడుతున్నాను ప్రభా, వేడి చేస్తున్నాను, ఆ అధికారముని వెళ్ళగొడుతున్నాను ప్రభా. ప్రతి బిడ వెలిగింపబడాలి, నీ వెలుగు ప్రతి బిడపైకి దిగులు గాక. యేసు నామములో నీ బిడలు వెలుగుతూ అనేక మందిని వెలిగించే బిడలుగా మార్చబడుదురు గాక. యేసయ్య వారి గృహాలకు వెలుచుండగా తండ్రి, ఆ గృహాలలో ఉన్న చీకటి శక్తులు యేసు నామములో ఆ గృహాలను విడిచి పోవునుగాక. పరిశుద్ధాత్మ అగ్ని సంచారము జరుగునుగాక. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా మనోనేత్రాలు వెలిగించండి ప్రభా. నీ సన్నిధికి రానియకుండా యేసయ్యా నీ బిడ్డలను అడ్డుపడుతున్న అపవిత్రాత్మలను దురాత్మ సమూహమును యేసు నామములో బంధిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. హల్లెలూయా. ఈ లోకంలో మీరు వేటినైతే బంధిస్తారో అవి పరలోకమందు బంధింపబడినని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ప్రతి చీకటి శక్తి అంధకార శక్తులు యేసు నామములో బంధిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా నీకే స్తుతి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసు రాజా నీ బిడ్డలు దర్శించండి. ప్రతి బిడ్డ చుట్టూ పరిశుద్ధాత్మ అగ్నితో కంచె వేయమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో అగ్ని కంచె పడును గాక. హల్లెలూయా. అది రోగమైన ఏ వ్యాధైనా చీకటి శక్తుల ప్రభావమైన యేసు నామములో విడిచి పొమ్మని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి బిడ్డ ఆశీర్వాదాలు పొందుకొనును గాక, అభిషేకముతో నింపబడుదురు గాక. హల్లెలూయా. ప్రవచిస్తున్నాను, ప్రవచనమెత్తి ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ గుడారమును సమీపించదు. నీ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసు రాజా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. హల్లెలూయా. ప్రతి బిడ్డని దర్శించండి ప్రభా. యేసు రాజా నీ రెక్కల కింద భద్రపరచమని కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసు రాజా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ రీతిలో ప్రభా నీ బిడ్డలు నీ సన్నిధిలో ఏమైతే గోజారుతున్నారో, ఏ సమస్యలు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో ప్రభా, ఆ సమస్యలన్నిటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసు రాజా ఈ లోకంలోకి అనేక రకాల తెగుళ్ళు నా దేవా వచ్చింటుండగా ప్రభా, ఆ తెగుళ్ళ నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ అగ్ని కంచె వేయండి ప్రభా. నీ బిడ్డలు వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు ఏ పనుల నిమిత్తం వెళుచున్నా అయ్యా నీ కాపుదల నీ భద్రత ప్రతి బిడకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. వారు చేసిన ప్రతి పనులను ఆశీర్వాదించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిలో ప్రభా ఆఫ్ఘనిస్తాన్లో దేవా చెలరేగుతున్న అల్లరులను ఆపండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా అనేక మంది దేవా దైవ సేవకులు హింసింపబడుతుండగా వారికి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. విడిపించండి ప్రభా. నీవు మాత్రమే విడిపించగల దేవుడివి ప్రభా. నీ వైపే చూస్తున్నాము తండ్రి, సహాయం చేయండి అయ్యా. మా ప్రార్థన ఆలకిస్తున్న వాడా నీకు స్తోత్రాలు, మా ప్రార్థనకు జవాబిస్తున్న దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసు రాజా నీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అదే విధంగా ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో ప్రభా, హాస్పిటల్లో ఉండి తండ్రి ప్రార్థించమని సహాయం కోరుతున్నారు వారిని గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏ సమస్యలైనా దేవా తీసివేయండి అయ్యా. ఆపరేషన్లైనా కానీ సక్సెస్ఫుల్ గా జరుగుట కృపణాయిష్యమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. వివాహం కావాల్సిన బిడ్డలకి త్వరలోనే తండ్రి నీ చిత్తంలో వివాహాలు
జరుగునుగాక, యేసు నామములో జరుగునుగాక. గర్భఫలము దేవుడు యెహోవా ఇచ్చు బహుమానమైనది ప్రభా, అది నీవు మాత్రమే ఇవ్వగల దేవుడు ప్రభా. అది నీ సన్నిధిలో దేవా నీవు గోజారుచుండుగా తండ్రి. ఎంతమంది బిడ్డలైతే గర్భఫలము కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి, ప్రతి బిడ్డ గర్భము యేసు నామములో తెరవబడునుగాక. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దైవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, అదే రీతిలో తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. దైవ సేవకులనైతే ప్రభా, బిడ్డలు ఎంతో అంత దూరం నుంచి వచ్చి ఉన్నారు ప్రభా, అటు వారిని కూడా మీరు కాపాడండి ప్రభా. మీరు రెక్కల కింద భద్రపరచండి అయ్యా. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా బిడ్డలు ఇంటికి వెళ్తున్నప్పుడు ఎటువంటి మార్గంలో కూడా ఎటువంటి అపాయంతాలు జరగకుండా నీ కాపుదల, నీ భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సుఖంగా చేరవలసిన స్థానంలో చేరి నిన్ను స్తుతించే భాగ్యం అనుగ్రహించండి ప్రభా. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన ముగియనుండగా ప్రభా, ప్రతి బిడ్డలో కూడా తండ్రి నూతనమైన స్వభావం కలిగి, నూతనమైన ఆశీర్వాదాలతో నింపబడి అనేక మందికి దీవెనకరంగా ఉండేటకు కృపదాయిష్యమని కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీ చేతికి అప్పగిస్తూ, మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి సమయంలో దైవ సేవకులు లేచి నిలబడండి. లేచి నించొని ఒక్కసారి మన చేతుల్ని వారి వైపు చాపుదాం. మన చేతుల్ని వారి వైపు చాపుదాం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత ఈ స్థలములో కూడి ఉన్నటువంటి మనకును సకల పరిశుద్ధులకును, మరి ప్రాముఖ్యంగా ఈ 40 days ఫాస్టింగ్ పేర్సులో పాలు పంపులు పొందుకున్నటువంటి ప్రతి బిడలకు, వారి కుటుంబాలకు, వారి ఉద్యోగ వ్యాపారములకు, వారి ప్రతి పరిస్థితులకు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృపా కనికరములు తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వందనాలు. మరి ప్రాముఖ్యంగా ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి 40 days ఫాస్టింగ్ పేర్స్ ముగింపు ఎలా ఉండాలా? బిగింపుగా ఉండాలా. హల్లెలూయా. ముగింపు లూజ్గా ఉండకూడదు, బిగింపుగా ఉండాలి. దేవుని నుండి మనకు వచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని చేతపట్టుకొని పోవాలి, మధ్యలో వదిలేసి పోకూడదు ఇంటికి. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి సమయంలో ప్రియ దేవుని సంగమ, నెల్లూరు, ములుమూడి, నిండలి ఈ 3 ప్రాంతాలు జరుగుతున్నటువంటి పరిచర్యల కోసం మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనల్లో, కుటుంబ ప్రార్థనల్లో, అదేవిధంగా సంఘ ప్రార్థనలో కూడా బాగా ఎత్తి పట్టండి. ఈ సంవత్సరంలో మందిర నిర్మాణాలు పూర్తవ్వాలి, మందిర ప్రతిష్టలు జరగాలి. అదేవిధంగా దేవుని సేవకులకు, దైవజనులకు దేవుడు సొంత గృహాలని దయచేయాలి. దేనికంటే దైవ సేవకులు పరిచర్యకు అందుబాటులో ఉండులాగున మందిరం దగ్గరే ఒక మంచి గృహాన్ని దైవ సేవకులకు ప్రభువు అనుగ్రహించాలి. కాబట్టి వీటన్నిటి విషయంలో మనం భారంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో పాటు ఏం చేద్దాం? పరిచర్య చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసి పరిచర్య చేయట్లేదంటే నువ్వు ప్రార్థన చేయట్లేదని అర్థం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని చేత పరిచర్య చేపిస్తాడు. ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు, మీరు బాగా తినండి, పెట్టేదేం ఉండదు, తినండి. అర్థమైందంటారా? మనం ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏంటి? ఆల్రెడీ దేవుడు పరిచయలో మనల్ని వాడుకుంటాడు అని అర్థం. ఎవరైతే పరిచయలో వాడబడుతున్నారో దేవుడు వారి హస్తాలను 100 ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.